మనిషి జీవితం ఇక్కడితో ముగిసిపోదు. మరణమనేది అంతం కాదు. అది మరో ఆరంభం. హిందూ ధర్మంలోని ప్రముఖ గ్రంథాలలో ఒకటైన గరుడ పురాణం మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో వివరంగా చెబుతుంది. ఈ గ్రంథాన్ని చాలామంది ఇంట్లో పెట్టుకోవడానికి కూడా భయపడతారు. ఎందుకంటే ఇందులో పాపం, పుణ్యం, నరకం, స్వర్గం గురించి గాఢమైన విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రశ్న: మనిషి చనిపోయిన తర్వాత అతనికి వచ్చే తర్వాతి జన్మ ఎలా నిర్ణయించబడుతుంది? జవాబు చాలా సింపుల్. మనం ఈ జన్మలో చేసే ప్రతి పని మన తర్వాతి జన్మను నిర్ణయిస్తుంది. మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం. ఇదే కర్మ సూత్రం. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పిల్లవాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తన గత జన్మ గురించి అన్నీ గుర్తు ఉంటాయట. కానీ పుట్టిన క్షణంలో ఆ జ్ఞాపకాలు అన్నీ పూర్తిగా మాయమవుతాయి. ఇప్పుడు ముఖ్యమైన విషయం, ఏ పనులు చేస్తే ఎలా పుడతారో చూద్దాం. తల్లిదండ్రులను గౌరవించని వారు, వారిని బాధపెట్టేవారు తర్వాతి జన్మలో కష్టాలతో నిండిన జీవితం పొందుతారు. ఇతరులను అవమానించేవారు తర్వాతి జన్మలో అవమానాన్ని అనుభవిస్తారు. మోసం చేసేవారు, ఇతరులను వాడుకునేవారు తర్వాతి జన్మలో బాధతో కూడిన పరిస్థితుల్లో పడతారు. ప్రేమలో నమ్మకద్రోహం చేసేవారు చాలా కఠినమైన ఫలితాలను ఎదుర్కొంటారు. జంతువులను హింసించేవారు తర్వాతి జన్మలో బాధను అనుభవించే జీవిగా పుడతారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మనిషి చివరి క్షణాల్లో ఏం ఆలోచిస్తాడో అది కూడా అతని తర్వాతి ప్రయాణాన్ని ప్రభావితం చేస్తుంది. దేవుని పేరు జపిస్తూ చనిపోతే ఆత్మకు శాంతి లభిస్తుందని చెబుతారు. ఇది మొత్తం ఒకే విషయాన్ని చెబుతోంది: ఎలా జీవిస్తే అలాంటి ఫలితం. కానీ మంచి విషయం ఏంటంటే, మనిషి తన జీవితాన్ని మార్చుకోవచ్చు. ఇప్పుడే మంచి మార్గం ఎంచుకుంటే భవిష్యత్తు కూడా మారుతుంది. మంచిగా జీవించడం, ఇతరులకు సహాయం చేయడం, పెద్దలను గౌరవించడం, ఇవి చేస్తే మన జీవితం మాత్రమే కాదు, మన తరువాతి జన్మ కూడా శాంతిగా ఉంటుంది. మనిషి జన్మ ఎంతో విలువైనది. దాన్ని ఎలా ఉపయోగించుకుంటామో అదే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తి